ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు ఖాళీ అయిపోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎదురు లేదని విర్రవీగిన వైసీపీకి ఇప్పుడు కార్పొరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీని వదిలేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో చేసేది లేక మేయర్లు చేతులెత్తేస్తున్నారు. వైసీపీని వదిలేస్తాం వద్దనకండి అంటూ కూటమి పెద్దలు ప్రసన్నం కోసం పరితపిస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయంతో ఇక ఆ పార్టీలో ఉండలేమని భావించిన నేతలు కొంతమంది జనసేన వైపు చూస్తున్నారు. ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక టీడీపీలో చేరేందుకు మరికొంతమంది తంటాలు పడుతున్నారు. అయితే కూటమి పార్టీలు క్లోజింగ్ బోర్డు పెట్టేశాయి. దీంతో అధికార పార్టీల్లో చేరాలన్నా కూడా వైసీపీ నేతల ఆశలు గల్లంతవుతున్నాయి. జగన్ ను వదిలేందుకు చాలా మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీని వదిలిన కార్పొరేటర్లు కూటమి పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వన్స్ కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జగన్ జీరో కావడం ఖాయంగానే సూచనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి ఈ గడ్డు పరిస్థితి ఏ స్థాయికి వెళుతుందంటే జగన్ రాజకీయాల్లో జీరో అయిపోతాడా అనేటటువంటి అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 16 కార్పొరేషన్లలో కార్పొరేటర్లందరూ కూడా ఖాళీ అయిపోయేటటువంటి ప్రమాదం ఇప్పుడు వైసీపీకి పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఇప్పటికే బహిరంగంగానే కార్పొరేటర్లు బయటికి వచ్చి జగన్ను వదిలేస్తాం వద్దనకండి అంటూ కూటమి నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి నేతలైతే గనక జగన్ ప్రభుత్వంలో జరిగిన పాపాల తాలూకు పొద్దులన్నీ కూడా తేల్చి పారేయాలనే ఉద్దేశంతో కూటమి పెద్దలు ఎవరు కూడా వీరికి ఆస్కారం కల్పించేటువంటి పరిస్థితి లేదు. అయితే సచ్యలత స్వభావం కలిగినటువంటి వారందరినీ ఎవరో అనేటటువంటి దానిపై కూడా ఇప్పుడు కూటమి వడపోత కొనసాగిస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి చాలామంది దాదాపుగా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి 50 నుంచి దాదాపుగా 98 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి అత్యధికంగా విశాఖ కార్పొరేషన్కి సంబంధించి 98 మంది కార్పొరేటర్లు రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్గా చెప్పుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పుడు కూటమి పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇందుకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఏదైతే జగన్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చంద్రబాబుని ప్రసన్నం చేసుకుని అక్కడికి వెళ్ళి పార్టీలో చేరతాం వద్దనొద్దని ప్రాధేయపడిన నేపథ్యంలో మిమ్మల్ని ఎవరిని కూడా చేర్చుకునే పరిస్థితి లేదు. గతంలో చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, భూదందాలు, మాఫియా కార్యక్రమాలకు సంబంధించిన యాక్టివిటీస్ ఈ పాపాలన్నిటినీ కూడా ఎవరి ఖాతాలో వేయాలని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇటువైపు గతంలో రాజోలు ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి రాపక్క వరప్రసాద్ కూడా ఇటువైపు బీజేపీని కలవడం జరిగింది. బీజేపీని కలిసిన నేపథ్యంలో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశిస్తేనే బీజేపీలో అయినా నీకు స్థానం దక్కుతుందని బీజేపీ కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి వార్తలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు 3 ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఏదైతే పార్టీ మారేటటువంటి అంశంలో కానీ ఫిరాయింపుదారుల విషయంలో కానీ మరి ఈ నేపథ్యంలో కార్పొరేటర్లందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన మేయర్లు కూడా రాజీనామాలు చేసేసి ముందు జగన్కు దూరంగా జరిగిపోతే సరిపోతుంది, ఆ తర్వాత ఎలాగోలా కూటమి పెద్దల మెప్పు పొంది ఆ పార్టీలో స్థానం సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఆశతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ మారాలి అని అనుకున్న వారిని జగన్ ఆపే అవకాశం ఏమైనా ఉందా? జగన్ ఆపాలని ప్రయత్నం చేసినా కూడా ఈ ఒరవడి తగ్గేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే గతంలో ప్రపంచమే మాది, భూమండలమే మాది అన్నట్టుగా విర్రవీగినటువంటి ఈ వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు కేసులు వీటి నుంచి బయటపడేందుకు సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వారికంటే ఒక షెల్టర్ కావాలి. ఆ షెల్టర్ కూడా అధికారం ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉంటే తమకు మేలు జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో స్థానికంగా ఏదైతే గతంలో వైసీపీ నేతల చేతుల్లో భంగపాటుకు గురై ఇబ్బందులు పడ్డటువంటి వారందరూ కూడా ఇప్పుడు వీరినందరినీ కూడా రావడానికి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి వన్స్ ఒక్కసారి కూటమి పార్టీలు కానీ గేటు ఓపెన్
ఓపెన్ చేస్తే కనుక వైసీపీ నుంచి ఒక వరదలా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరి దీంతో జగన్ జీరో అవుతాడు అంటే మాత్రం ఇది తథ్యమనేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కార్పొరేషన్లలో 929 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ కార్పొరేటర్లు అందరికీ కూడా ఎంతో కొంత స్థానికంగా ఓటింగ్ బలం ఉంటుంది. గతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి 40% ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మొత్తం 1,32,000 ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్లో మొత్తం కూడా ఈ 16 కార్పొరేషన్ల మొత్తం మీద ఓటింగ్ పర్సెంట్ చూసుకుంటే దాదాపుగా 90 నుంచి 1 కోటి ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంతేకాకుండా ఇప్పుడు కార్పొరేషన్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు పట్టణ ఏదైతే మున్సిపాలిటీలో పరిస్థితి కూడా ఇంతకంటే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 74 మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి. మేము వస్తాం, మమ్మల్ని వద్దనకండి ప్లీజ్, అవసరమైతే జగన్ వదిలేస్తాం, 1 సంవత్సరం ఖాళీగా ఉంటాం, లేదంటే ఒక 3 నెలలు ఖాళీగా మమ్మల్ని పరీక్షించండి, మాపై కేసులు వద్దు, మీరు ఎలా చెప్తే అలా వింటామని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అంతేకాకుండా ఈ మున్సిపాలిటీల్లో కూడా కలుపుకుంటే మరో 80 లక్షలు 70 లక్షల ఓట్లు ఉంటాయి. మరి మరోవైపు ఇంకోవైపు చూస్తే స్థానిక సంస్థలు కూడా గంపగుత్తగా సర్పంచులు అయితేనేమి ఇతరత్ర స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీరందరి మార్గం కూడా కూటమి వైపే చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెలగబట్టిన నిర్వాకాలన్నీ కూడా ఒక్కసారిగా పాపాలు పండినట్టు ఒకసారిగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో అదే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ఫిరాయింపులలో ఏమాత్రం కూడా ససేమిరా అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఏదైతే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా తీవ్ర ఇక్కట్లు పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారు తమతో సహచర్యం చేస్తామంటే, తమతో చేతులు కలుపుతామంటే, తమతో చేతులు కలిసి నడుస్తామంటే, కాలు కదుపుతామంటే ఎలా ఒప్పుకుంటామని నిర్ద్వందంగా ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీంతో అధినేతలకు కూడా ఏం చేయాలో పాల్పొనేటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలు ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. ఈ కమిటీలో సత్యలత స్వభావం ఉన్నటువంటి వారిని అయితేనేమి, కేసుల్లో ప్రత్యక్ష ప్రభావం లేనటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలో తీసుకునేందుకు 3 పార్టీలు అంగీకరిస్తేనే ఏ పార్టీలోనైనా కూడా జనసేనలోనైనా టీడీపీలోనైనా బీజేపీలోనైనా చేరాలంటే వీరి అంగీకారం తప్పనిసరి. మరి ఇందుకు అనుగుణంగానే కూటమి అయితే కనుక ప్రస్తుతానికి వైసీపీ నేతలకు డోర్స్ క్లోజ్ చేసింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తాం, తర్వాత అయినా కూడా పార్టీలో చేర్చుకున్నట్టు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి చాలా చోట్ల చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో అయితేనేమి కార్పొరేషన్లో ఇట్లా మున్సిపాలిటీల్లో చాలామంది కూడా ఇప్పటికే వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రధానంగా ఇప్పుడు సాధారణ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే 2 సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్కు సఖ్యతగా ఉండేటటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గంగాడ సుజాత కూడా మాగుంట శ్రీనివాసరెడ్డిని పలుమార్లు కలవడం జరిగింది. సమావేశాలు మీటింగులు ఏదైతే రహస్య మంత్రాలు కూడా జరుగుతున్నటువంటి సమాచారం కూడా ప్రత్యక్షంగా ఇక్కడ అంతటా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన అగ్రనేతలు సైతం ప్రధానంగా అధినేతల మెప్పు పొందేందుకు వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒకప్పుడు 40% ఓట్లు అలాగే 151 స్థానాలతో విర్రవీగామని, ఇప్పుడు ఓడిపోయినా కూడా 40% ఓట్లు అలాగే కేంద్రంలో కూడా రాజ్యసభలోనైతేనేమి మనకు తక్కువేమీ బలం లేదని విర్రవీగుతున్న జగన్కు ఇప్పుడు 0 మాత్రమే కళ్ళకు కనిపిస్తున్నటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సి వస్తోంది. యామిని, అయితే టీవీరావు అసలు కీలక నేతలందరూ కూడా ఎందుకు సైడ్ అయిపోతున్నారు? ఇప్పుడు గత 5 ఏళ్లలో వాళ్ళు వెలగబెట్టినటువంటి నిర్వాకాలైతేనేమి, అక్రమాలు, భూదందాలు, ఇసుక మాఫియా, మైనింగ్, ఇటువంటి అంశాల్లో ప్రతిదీ కూడా ఆర్థిక మూలాలనే ఎంచుకొని ముందుకు సాగినటువంటి వైకాపా నేతలందరూ కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కింది స్థాయి వరకు అధికారులు చేయాల్సిన పని చేయనీయకుండా స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారిని ఒక ఎమ్మెల్యేలుగా చూడకుండా ప్రత్యర్థులు అనేటటువంటి వారిని శత్రువులుగా భావించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదనే విధంగా గతంలో అనేకమైన నేరాలు ఘోరాలకు పాల్పడి వీరంతా కూడా
ఈ కేసులకు బాధ్యులుగా వహించాల్సినటువంటి తరుణంలో ఇప్పుడు అధికారం మారింది, అధికారం చేజారింది. మరి ఈ నేపథ్యంలో వారికి శిక్షలు తప్పవనేటువంటి భయాందోళనలో కొంతమంది ఉన్నారు. అయితే జగన్ ఏకపక్ష ధోరణితో ముందుకు పోవడం వల్ల తాము ఓటమి పాలయ్యాము, ఇక జగన్తో ఉంటే రాజకీయం తమకు ఉండదనే భావంతో మరికొందరున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కేసుల భయం అయితేనేమి, జగన్ వైఖరి నచ్చకైతేనేమి ఈ విధంగా వైసీపీకి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు మనకు